దున్నపోతా లేవరా వెళ్ళరా వెళ్ళి పాల్పడరా. పొద్దున్నే నిద్ర లేచి బుక్ పట్టుకుంటేనే కదా చదువు వచ్చేది. అడ్డగాడిలా పొద్దు కదా నిద్రపోతే ఏం బాగుపడతావు? లుంగి ఇంకొంచెం పైకి కట్టరా, లోపల ఉన్నవన్నీ బాగా కనిపిస్తాయి. ₹50 ఇస్తే ఇంటికే తెచ్చిపోతాడు. దానికి దమ్ లేదు. ఏ పాలు తావడానికి నువ్వు వెళ్ళొచ్చుగా? పొద్దున్నే నేను చావాలి. రవి ఆగ్రా వస్తున్నాను. వీడి కళ్ళల్లో విప్పులు పోయ్యా. ఒక్క నిమిషం ఉండు, ఓ రోజు నీ పని చెప్తాను. అమ్మా వాళ్ళకి వెళ్తున్నాను. తెల్లారిన సేపు అయింది. ఒక ఆడపిల్లని లేచి పనిచేస్తుందిరా. పాలు తాడు దగ్గర నుంచి కక్కుసి కడిగే వరకు అన్నీ మనమే చేయాలి. పద. ఇదేంట్రా ఈరోజు ఇంత పెద్ద క్యూ ఉంది? డెఫినెట్గా పాలు తీసుకెళ్లేసరికి 10 అవుతుంది. హే ఎక్స్క్యూజ్ మీ, విల్ యూ గెట్ మిల్క్ ఫర్ అవర్ కార్స్? ఏమంటున్నావు? అర్థం కావట్లా. ఏంట్రా ఏంటి? అక్క కొంచెం కాజీ తీసుకెళ్ళి పాలు తీసుకొస్తావా? ఏ నీ కాళ్ళేవా? కుంటోడివా? నిలబడిపోయించుకోరా. పొద్దున్నే తయారాడు. ఎలా రేయ్ నవ్వండి రా, నవ్వండి. మీరు అలాగా చేయరు. ఇవరా, ఇదిగో ఈ కాడి కూడా తీసుకో. వీళ్ళు కీలో నుంచోరా రాస్కెల్. హలో, ఇప్పుడు తీసుకొస్తావా లేదా? తీసుకురాను. ఏం చేస్తావు? నిన్నేం చేయను. కోటి విమెన్స్ కాలేజ్లో బీఎస్సీ మ్యాథ్స్ సెకండ్ ఇయర్ చదువుతుంది మీ అమ్మాయి శ్యామల. అదే రోజు 8:45కి 127 బస్సులో వెళ్తుంది. ఎర్రగా కళ్ళజోడు పెట్టుకొని ఎప్పుడు చూసినా రెంజర్లు వేసుకుంటుంది. దాన్ని ఏమేం చేసుకుంటాను. బాబు 2 కార్డులకు మాత్రం ఇస్తారు. దయచేసి ఒకటి ఇంకెవరికైనా ఇవ్వండి. సోడా బుడ్డి తీసుకో. ఒరే వెధవా, అతనికి మళ్ళీ నా కూతుళ్ళు లేరా? నువ్వేం చేసుకుంటావు చేసుకోపా. కూతురు లేకపోతే ఏంటన్నా? ఐడిబిఐలో వర్క్ చేసే నీ వైఫ్ ఉందిగా. 40 ఏళ్ళు వచ్చినా ఇంకా చిన్న పిల్లలా ఉంటుంది. అదేనయ్యా మన సీత. కన్నెటి కొండ వేసుకొని రోజు స్లీవ్లెస్లో వెళ్తుంది. నువ్వు కూర్చో బాబు, నేను తీసుకొచ్చిస్తాగా. ఏంటి వాళ్ళ అడావిడిగా ఉన్నాడు? వాని పిలు. రే రాజేష్. రే ఏంట్రా అది? రవి, లక్ష్మి, నేను అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను రా. ఏ అమ్మాయిని? మన కాలనీ కొత్తగా వచ్చిందే, పొద్దున కూడా చూసాం. ఇంతలోనా? చూడగానే ప్రేమించాను. నిన్ను తను ప్రేమించాలిగా. అమ్మాయి పేరేంటి? అని. అనియా? ఫుల్ నేమ్ అనిత. చైతన్య భారతి కాలేజ్లో ఫైనల్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఒకప్పుడు చాలా రిచ్ ఫ్యామిలీ అంట. వాళ్ళ నాన్నగారికి బిజినెస్లో లాస్ వచ్చి మన కాలనీకి వచ్చేసారు. పొద్దున్నే మా మదర్ వెళ్ళి మాట్లాడొచ్చారు. చాలా డిసిప్లిన్ ఫ్యామిలీ అంట. దాన్ని చూస్తేనే తెలుస్తుంది 10-15 మంది తిరిగి ఉంటుందని. చాలా డిసిప్లిన్డ్ ఫ్యామిలీ అంట. రే ఎలా రా, నువ్వు అమ్మాయిని చూడగానే ఎంతమందితో తిరిగిందో అంత కరెక్ట్గా చెప్తున్నావు. అది నమస్తే అంకుల్. నమస్తే. రే చెప్పింది కరెక్ట్ కాదురా. అమ్మాయిని చూస్తే అలాగ అనిపించట్లేదు. రే ప్రకాష్, నేను డ్రాప్ చేస్తాలేరా? వాడికి ఇచ్చిన డోస్కి రాత్రి నిద్ర పట్టదురా. ఇక మీదట మీరు నైట్ టెర్రస్ మీద పడుకోవద్దు. ప్రొద్దున లేచి చదువుకునే వాళ్ళకి ఇబ్బందిగా ఉందట. మేము పడుకుంటే వాళ్ళకేం సార్ ఇబ్బంది? అది కాదు బాబు, మీరా ఒళ్ళు మంచి నిద్రపోతుంటారు. ఒంటి మీద బట్టలు ఉండవు. చదువుకునే వాళ్ళ అబ్బాయిలు అయితే పర్వాలేదు, అమ్మాయిలు కదా
ఇబ్బంది పడతారు కదా. సార్ చదువుకున్న వాళ్ళని బుక్స్ చూసి చదువుకోమని సార్. మా ఇంటి మీద బట్టలు ఉన్నాయా లేవా, చెడ్డి ఉందా లేదా రావు చూడమన్నా సార్. షూ నువ్వు ఊరుకరా. ఎవరు మీకు కంప్లైంట్ ఇచ్చింది? మన 7Gలో కొత్తగా వచ్చింది కదా ఆ అమ్మాయి. అసోసియేషన్ మీటింగ్లో చెప్పమన్నారు, నేను చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. సార్ సార్ ఆ? నన్ను కూడా మీ టీంలో చేర్చుకోండి సార్. ఎవరాను? నేను ఎప్పుడు చూడలేదు. కొత్తగా వచ్చాం 7G. 7Gనా? వెళ్ళు, వెళ్ళి మీ పెద్దవాళ్ళని తీసుకురా, చేర్చుకుంటాను. ఎందుకు? ఆ? మీ ఇంట్లోంచి ఎవరైనా వచ్చి గ్యారంటీ ఇవ్వాలి. నువ్వు బ్యాట్ స్టెంప్ ఏదైనా ఎత్తుకుపోతే పోరా. నేను వెళ్ళి మా నాన్నని తీసుకురానా? అయ్యో, మీ నాన్నే రావాలని ఏం లేదు. మీ అన్నయ్య కానీ లేక అన్నయ్య లేరు. ఆ, మీ అన్నయ్య రావాల్సిన అవసరం కూడా లేదు. అది మీ అక్క అయినా పర్వాలేదు. ఆ? మ్మ్. ఆ. అయ్యో 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 దున్నపోతుగా నిలబడ్డావు, అది కూడా పట్టుకోలేవా? వీడా? నువ్వు వీళ్ళతో ఆటం కన్నా నోరు మూసుకొని ఇంట్లో కూర్చోడం మంచిది. ఎందుకని? వాడి సంగతి నీకు తెలీదురా. నాకు అదంతా తెలీదు. నువ్వు వచ్చి నన్ను జాయిన్ చేస్తున్నావు అంతే. అరవింద్ రా. రే ప్లీజ్ రా, కనీసం 2 రన్నైనా కొట్టరా. నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. ఏ పోరా, నాకు తెలుసు. తెలుసు, బ్యాట్ ఎలా పట్టుకున్నాడు చూడు, వేస్ట్ క్యాండిడేట్. స్టాప్. ఏమైందిరా? ఛే, రే మురళి గలీలో నించో. రే సురేష్, నువ్వు మిడ్డానికి వెళ్ళరా. చెప్పేది వినరా, మిడ్డానికి వెళ్ళు. అయ్యో దేవుడా, గణపతి లాంగానికి వెళ్ళరా. చెప్పేది వినపడిందా? లాంగానికి వెళ్ళు. వీడెందుకురా ఫీల్డింగ్ చెక్ చేస్తున్నాడు? మన కర్మ, నువ్వెయ్యి. స్టాప్. మళ్ళీ ఏమైందిరా? రే లక్ష్మీలరా. ఎందుకు? అర్జెంట్ రారా. ఈరోజు వీడి ఇలాగే మ్యాచ్ ఫినిష్ చేసేట్టున్నాడు. ఏంట్రా? ఇట్స్ చాలా క్లియర్ స్కై. సూర్యుడ్ ఇస్ మండింగ్. ఇట్స్ టూ హాట్. చెవంట కోటింగ్. టైమ్ ఇస్ అప్. బ్యాడ్ లైట్ వెదర్. యూ స్టూపిడ్. You really can't play, you know. Boost is the secret of my energy. Ray. అయ్యో బాబు, లైట్ పోతుందిరా, చాలురా. ఎక్స్క్యూజ్ మీ. Yeah. 1 second. ఈ ఆట ఆడండి బాబోయ్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? వీడిని చేర్చుకోండి. కుదరదు. ఆ? కుదరదు, పో. టెర్రస్ మీద పడుకోకూడదని కంప్లైంట్ చేసావుగా, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వచ్చి అడుగుతున్నావు? పోవే. లుక్, మర్యాదగా మాట్లాడు, లేకపోతే ఏ ఏంటే? ఏం చేస్తావు? పెద్ద వాగుతున్నావు. థియేటర్లోనే తగిలించి ఉండేవాడిని. హిందీలో తిడుతున్నావు. लोफर बदतमीज, इन लोगों की वजह से ये कॉलोनी खराब हो रही है. థియరం తెలిస్తేనే సాల్వ్ చేయగలం. x - y x² - 1 రెండు మల్టిప్లై చేసి చూడు, ఆన్సర్ వస్తుంది. ఓకే. ఏ ऐसे మనకంటూ ఒకే ఒక చోటు ఉండేది, అదే ఆక్రమించేసిందిరా ఆ మహాతల్లి. ఇదిగోరా, ఇవాళ ఎవరింట్లో కొట్టండి. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే. పట్టించుకోకండి, వాడికి అదో రకమైన పైత్యం, మెంటల్.
सारे जहां से अच्छा हिंदू सिता हमारा। आंटी థ్యాంక్ యూ. मालती थैंक यू। థ్యాంక్ యూ అనిత. లేదని ఇంకా స్నానం చేయలేదు అందుకని. రే ముయిరా, నోట్లో టైటానిక్ షిప్ వెళ్తుంది. చూసించాలి కానీ పద సినిమాకి వెళ్దాం. రేయ్ ఇంతకంటే మంచి సినిమా ఏముందిరా? అయ్యో ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. హా. అమ్మో మహంకాల్ వచ్చిందిరా, చూస్తే వదిలిపెట్టదు. పద సినిమాకి వెళ్దాం. ఆ? సినిమాకా? ఎందుకు? నువ్వే కదరా పిలిచావు. నేనెప్పుడు పిలిచాను? హా? బాబు ఇలా ఊరికే నిల్చుని చూడకపోతే మీరు కూడా వెళ్ళి పాడొచ్చుగా, నువ్వు బాగా పాడతావుగా. అవునరా, ఏదో దాంట్లో మనం ఏంటన్నది ప్రూవ్ చేసుకోవాలి కదా. అది చూడు అన్ని కాంపిటీషన్ అమ్మాయిలే గెలుస్తున్నారు. పాడరా ప్లీజ్ రా. నీకేం పని పెట్టలేదా? రేయ్, నువ్వు బాగా పాడతావు కదరా, రారా రారా. చెప్తే వినండి. నువ్వు బాగా పాడతావు కదరా, పాడరా పాడరా. ఏమండి మా అన్నయ్య సూపర్ గా పాడతాడండి. రేయ్ మీరు కూడా పాడండి రా. అది ఏ పాట పాడదాం? వద్దు. బాబు టైం అవుతుంది, ఇంకా చాలా మంది పాడాలి. ఈ పేటకు నేనే మేస్త్రి. రే పాడండి రా. ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిట పెన్నిది. ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిట పెన్నిది. కాయ కష్టం ఎరగని వాళ్ళకు కబడ్డాలు గట్టి. ఓ నేనే మేస్త్రి, ఓ నేనే ముఠా మేస్త్రి. హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హో. సూపర్ పాప సుకుమారి, నీ షేపులు గరగక తప్పవులే. జికాక్ జికాక్. కాకరకాయల కమలాక్షి. అలా నవ్వకండి, వాడు చూస్తే కోపడతాడు. జికాక్ జికాక్. ये किसकी है आहट, ये किसका है साया, हुई दिल में दस्तक, यहाँ कौन आया। हम पे ये किसने हरा रंग डाला, हम पे ये किसने
బావలు బావలు ఏంటిది ఏంటిది ఆ? నై నై బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింబోలా 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 ఆ ఏయ్, బయటికి వెళ్ళరా? గూటికి చేరరుగా మీరు చేరరుగా ఊరిమితో పులుపులతో దండ వేశారా ఊరిమితో పులుపులతో దండ వేశారా అందగాడ సందగాడరారా వచ్చి నీవు ముగ్గులాడిపోరా రాసుదేవి మనం కొనేసినాను. అమ్మాయి తలరాత లైఫ్లో నీతో కష్టపడాలని ఉన్నదో అనుకుంటా. అంతా టైం రా, నీ రేంజ్కి అలాంటి ఫిగరు. ముందు మ్యాటర్ ఫినిష్ చేయరా, తర్వాత నేను వదిలి వెళ్ళదు. అడ్వైజ్ చేసినారు చూడు, ఒకరిని బాగుపడినివ్వరా. రే అలారం తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? ఇదిగో బాబు. ఏరా మీరు కలుసుకోవడానికి వేరే టైమే దొరకలేదా? పొద్దున్న 5 గంటలు మీటే ఏం చేస్తారు? ఊరికే నసపెట్టకరా. గుడ్ నైట్. Do I love him? రే 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 ఏంట్రా? ఇది కరెక్ట్గా 5 గంటలకు అలారం కొడుతుందిగా, ప్రాబ్లం ఏం లేదుగా. అబ్బా కొడుతుందిరా, నిజంగా కొడుతుంది. నా మీద ఒట్టు. పొద్దున్నే 7 గంటలకి ఇంటర్వ్యూ ఉంది, ప్లీజ్ నన్ను పడుకోనేరా. ఊరికే పనిచేస్తుందో లేదో చూశాను. సారీ, మీరు పడుకోండి. ఏంట్రా? లక్ష్మి లైట్గా తుప్ర పడుతుందిరా, ఇది తడిసి అలారం మోక్కపోతే? తుఫాన్ వచ్చినా సరే 5 గంటలకు నేను నిన్ను లేపుతాను. ఇప్పుడు నువ్వు పడుకోలేదనుకో, నేను నిన్ను చంపడం మాత్రం ఖాయం. మూసుకొని పడుకోరా. రే లక్ష్మి, రే 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 లక్ష్మి. రే ఈ బటన్ ప్రెస్ చేసి ఉందిరా, ఇది పైకి ఉంటేనే కదరా మోగేది. రే నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా. ఇంకోసారి కానీ లేపావంటే ఇక్కడి నుంచి దూకి చేస్తా.
ఏయ్ రవి, ఏయ్ రవి, రా అమ్మా రా. అప్సరస, ఇంతవరకు అల్లారు మోగుతుందా లేదా అని వీడి ప్రాణం తీశాడు. ఇప్పుడు నువ్వు వచ్చావా? నీకేం కావాలమ్మా? రవి. ఆహా, ఇక్కడ పడుకున్నాడు చూసావా? తెల్ల బడ్షీట్, వీడే రవి. అర్థమైందా? లేపి తీసుకుపో. దయచేసి మీ ఇద్దరు వేరే ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకోండి. నీ కాలు పట్టుకుంటాను. కనీసం 2 గంటలైనా పడుకొని. నాకు 7 గంటలకి ఇంటర్వ్యూ ఉంది. ఈ ప్రపంచంలో పొద్దున్న 5 గంటలకి లేచి లవ్ చేసుకున్నావు. వీళ్ళనే చూస్తున్నా. రవి, రవి, రవి. సారీ సారీ, 5 అయిపోయిందా? రా. అమ్మా! ఆ బెడ్షీట్ తీసుకో. త్వరగా పదరా. లుక్, నేను ఇక్కడికి వచ్చింది నువ్వు అనుకుంటున్నట్టు వేరే దేనికో కాదు. మన మధ్య ఏదీ లేదు, నన్ను డిస్టర్బ్ చేయొద్దని నీతో చెప్పటానికే. ఓకే? ఓకే. ఏంటి ఓకే? ప్లీజ్ అనిత, లవ్ చేయి అనిత. అనిత, మనసులో ఉంది అనిత, ఒప్పుకో అనిత. అనిత, అనిత ప్లీజ్. అనిత, లవ్ చేయి అనిత. అనిత ప్లీజ్ అనిత, లవ్ చేయి అనిత. అనిత. ఎందుకు ఇలా ఇండీసెంట్ గా బిహేవ్ చేస్తావు? ఇలా చూడు, ఇదంతా లవ్ కాదు, జస్ట్ ఒక ఎఫెక్షన్ అంతే. దేన్ని సాగ పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు. మొదట బుద్ధిగా చదువు. డిగ్రీ పూర్తి చేశాక MBA 2 సంవత్సరాలు. నేను MSc చదవబోతున్నాను, మరో 2 సంవత్సరాలు. ఆ తర్వాత ఇద్దరికి మంచి ఉద్యోగం దొరకాలి. సో ఒక 4 years ఇలాగే ఉందాం. మన మధ్యన ఎటువంటి కాంటాక్ట్స్ వద్దు. ఆ తర్వాత కూడా నీకు నా మీద ఇలాంటి ఫీలింగే కనుకుంటే మా ఇంటికి వచ్చి మాట్లాడు. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం. లేదంటే ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోకుండా విడిపోదాం. సపోజ్ ఈ 4 years లో నీకెవరైనా నచ్చితే వాళ్ళతో నువ్వు వెళ్ళిపోవచ్చు. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే? నేను చెప్పింది అర్థమైందా? హలో, వర్షం తగ్గిందా? సరే, ఇక్కడే నిల్చుని చూడు, ఎవరైనా వస్తారేమో. మేము బయట మాట్లాడుకుంటాం. ఓకే? ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను?